ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంఓ ఎంపీ కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి బిల్లుల విషయంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రాష్ట్రంలో విద్యాశాఖపై ఏమాత్రం శ్రద్ధ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన వర్కులన్నీ వాడుకుంటావు, మరి మన గురువు మనబడి ఎందుకు దానికి పేమెంట్ చేయవచ్చు? రెండు రకాలుగా ప్రయత్నం చేద్దాం. ఇచ్చానంటే లొల్లే లేదు, ఇవ్వకపోతే అదన్నే ఉంటుంది. ఇక ఇస్తారేమో అని చూడబట్టి మీరు రెండేళ్ళు అది అయితలేదు, ఇది పోతలేదు. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీఆర్ఎస్ వచ్చింది. అప్పుడు మేము ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో అయిన పని అని మేము ఆపలేదు. అట్లా ఎన్నో రకాలుగా వ్యవసాయానికి సంబంధించిన వడగళ్ల వానకు నష్టం కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, తర్వాత కాంట్రాక్ట్ బిల్స్ కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీలో పిల్లల పైసలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బకాయి పెట్టిపోతే ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వానికి పార్టీలు ఉండవు. సో మేము ఆ రోజు కాంగ్రెస్ నుంచి మనం వస్తే మరి అన్నీ మనం ఇచ్చినాం, అన్నీ కూడా అదే పద్ధతిలో కొనసాగినాయి. ఆ రోజు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని అని మేము ఆపలేదు. కానీ వీడు ఒక చిల్లర వేషం చేస్తూ అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. అయితే ఈ విషయాన్ని నేను శాసనసభలో గట్టిగా లేవనెత్తుతా, ప్రభుత్వంతో మాట్లాడతాను. మీరు ఒక అడ్వకేట్ని అప్పచెప్తా, మీరు వెళ్ళి కలిసి ఒక కేసు కూడా వేస్తే 2 ఏళ్ల నుంచి టైం ఈ పార్టీకి ఆర్డర్ వస్తుంది. ఈ పార్టీకి కోర్టుకు పోయిన వాళ్ళు కొంతమంది బిల్స్ ఇస్తున్నారు కంటెంప్ట్ చేసి. సో మనం అక్కడి నుంచి కూడా కొంత ప్రయత్నం చేద్దాం. నేను మన బీఆర్ఎస్ లీగల్ సెల్లో అడ్వకేట్ టీం ఉంది, వాళ్ళకి అప్పచెప్తా, ఇటు మాట్లాడే ప్రయత్నం చేస్తా, కలిసి నచ్చ చెప్తా, ఇదివరకు కూడా చేసినా మళ్ళీ గట్టిగా చేస్తా. కానీ అది ఇది రెండు చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరేం ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ లీగల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిన అంటే కేసు వేస్తాం సార్. ఇప్పుడు కొన్ని చైర్మన్ వర్క్స్ వాళ్ళు వచ్చి సంతకం పెట్టుకోమని మా వాళ్ళు చేసేస్తారు. కాంట్రాక్టర్ ఎవరు పెద్ద కాంట్రాక్టర్లు కాదు. మీ ఆధ్వర్యంలో మేము ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి మేము పార్టీలకు సంబంధం లేకుండా మేము ఒక కాంట్రాక్టర్గా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు బిల్స్ కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. మీ ద్వారా మా యొక్క సిద్దిపేట ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారి తరఫున మేము ఒక రికమెండేషన్ ఇస్తున్నాం. मेरे प्रेजर डाल के ऑफिसर ने प्रेजर डाल के मेरे काम करो बोल कराए सर. आज मैं खर्चा लाके वहां से यहाँ से मिट्टी से लाके आज मैं खर्चा लाके काम करा सर. आज मेरा बच्चा अब्राड जाने के लिए पैसे नहीं है सर. इतना 29 लाख आना है सर मेरे को. మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని దానికి చూపడం ఏంటి సార్? చూపి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన, ఏ ప్రభుత్వం ఉండొచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నీళ్ల గురించి తనకంటే ఎవరికి ఎక్కువగా తెలియనట్లుగా హరీష్ రావు వ్యవహారం ఉందని విమర్శలు గుప్పించారు. హరీష్ రావు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని చామల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలే, ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు, ఎవరికి టీఎంసీ లేదో తెలియదు, క్యూసెక్ లేదో తెలియదు, కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే, మనకి ఎంత వచ్చింది ఎవరికి తెలియదు కదా, ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా. ప్రజల్ని తప్పుదో పట్టించుడే ఏమైనా ద్రోహి, ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండు అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను 2 ముక్కలలో చెప్తా, మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన గాని దక్షిణ తెలంగాణ మీద గాని ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలను కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సెంటేజ్ ప్రకారం 812 టీఎంసీలల్లో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా హరీష్ రావు.
నల్గొండ జిల్లా పాలనా యంత్రాంగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న త్రిపాఠి నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. త్రిపాఠి స్థానంలో నల్గొండ నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ను ప్రభుత్వం నియమించింది. గతంలో సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా పనిచేసినటువంటి చంద్రశేఖర్ ఇప్పుడు నల్గొండ జిల్లా పూర్తిస్థాయి బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. తెలంగాణలో ఐఏఎస్ అధికారులు వాణిజ్య పన్నుల శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠిని నిజామాబాద్ కు బదిలీ చేయగా నల్గొండ నూతన కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్ను నియమించారు. అటు జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా 2 వాణిజ్య పన్నుల శాఖలో ఏకంగా 21 మంది అధికారులను వివిధ ప్రాంతాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్ధంగూడ అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి గిరిజనుల ఆరాధ్య దైవం జంగూబాయి జాతర వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, కలెక్టర్ వెంకటేష్లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవలక్ష్మి స్వయంగా గిరిజన మహిళలతో కలిసి కూర్చొని దేవుడి నైవేద్యం తయారు చేయడం అందరినీ ఆకట్టుకుంది. జంగూబాయి క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, ఆదివాసీ సంస్కృతిని కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. పుష్యమాసంలో నిలవంక మొదలుగానే మరి అప్పటి నుండి నెల రోజుల పాటు దీపారాధన చేయడం అనేది జరుగుతుంది. జంగూబాయి దేవస్థానంలో కేరమేరి మండల్ కోట పరందోలిలో వెలిసినటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి ఒక గొప్ప దేవత జంగూబాయి దేవత. ప్రకృతి సిద్ధమైనటువంటి దేవతను పూజించడానికి నలుమూలల నుంచి ఆదివాసులందరూ తరలి వచ్చి నెల రోజులు మరి పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. నిష్ఠతతో ఒక సత్య మార్గంతో మరి జంగూబాయి దీక్షలు కూడా పడుతూ, చెప్పులు వేసుకోకుండా, మంచంలో పడుకోకుండా, కాలి నడకన నడుస్తూ ప్రతిరోజు తలస్నానం చేసి దీపము నెల రోజుల పాటు దీపాన్ని ఆరకుండా పూజించుకుంటూ అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా, అన్ని మా వంశాల వాళ్ళు కూడా అందరికీ కూడా జంగూబాయి పెద్ద దేవత. ఆ జంగూబాయి దేవతను ఎంతో ప్రతిష్టంగా మాకు అందరికీ ఒక పెద్ద ఆరాధ్య దైవము. కొంగు బంగారం కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారం చేసేటువంటి గొప్ప దేవత. పుష్యమాసం కుకట్పల్లిలో గంజాయి సేవిస్తున్నటువంటి 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సాహిల్, వికాస్, సుమంతులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వారి వద్ద నుంచి గంజాయి, 3 సెల్ ఫోన్లను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా 2వ రోజు శ్రీకృష్ణ అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. ఆలయ వీధుల్లో ఊరేగినటువంటి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. క్రమశిక్షణకు రూపం వై కాంగ్రెసు జెండా సైన్యం వై సామాన్యుడులా బయలుదేరిన సమూహమే అన్నా. తెలంగాణ ఈ రాష్ట్రంలో మారుమూల మా పల్లెల్లో పరిచయమక్కరలేనిది సీనన్నా మీ పేరు. కంటికి నిదురే లేకున్నా మా కడుపులు నింపినవో, పల్లె నుండి పట్నం దాకా ప్రతి గుండెల నిలిసినవో, ఆకలితో అల్లాడిన పేదల వేదన చూసినవో, మా కన్న కొడుకువై కంచంలో నా మెతుకులు నింపినవో. సంక్షేమాల పచ్చని గొడుగే అన్నా సీనన్నా, దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా. సంక్షేమాల పచ్చని గొడుగే అన్నా సీనన్నా, దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా. ప్రజాసేవల నిలయం వై మానవతకు ప్రతిరూపం వై నిత్యం సాగుతూ ప్రజలందరి హృదయాలను గెలిసినవో. రైతు కడుపున జన్మించి అసమాన శిఖరం వై పులి బిడ్డ రేవంతన్న ఆశయ ఖడ్గంవో. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశా కిరణంవో. ఎంత ఎదిగినా ఒదిగుండే సామాన్యుల నేస్తవో. మూడు రంగుల జెండను గుండెకు అద్దిన వీరునివో, వాళ్ళు పెరుగని సేవకు నిలువుటద్దమై నిలిచిన యోధునివో. సంక్షేమాల పచ్చని గొడుగే అన్నా సీనన్నా,